జగిత్యాల జిల్లా కొండగట్ట అంజన్న ఆలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఈవో అంజన్నారెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి సౌకర్యవంతంగా దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు కపీంద్ర స్వామి మాట్లాడుతూ శని త్రయోదశి సందర్భంగా ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం స్వామివారికి పాలు పంచామృతాలతో అభిషేకం చందనోత్సవం వైభవంగా నిర్వహించినట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని చెప్పారు. चक्कर है ना అలా చూసా రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈ రోజు శనివారాన్ని పురస్కరించుకొని ఉదయం 4 గంటలకే సుప్రభాతం చేసుకుని స్వామివారికి ఫల పంచామృత అభిషేకము చంద్రాలంకరణ సేవ చేసుకోవడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే దేవాలయంలో భక్తులకు దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఈ రోజు శనివారం త్రయోదశి, శని త్రయోదశిని పురస్కరించుకొని భక్తులు అనేక సంఖ్యంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి ఈ రోజు ఈ భక్తులను దృష్టిలో ఉంచుకొని కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఆలయ సిబ్బంది, ఆలయ కార్యనిర్వహణాధికారి గారు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా మన కొండగట్టు క్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. తిరుకోల కపీంద్ర స్వామి, స్థానాచార్య, కొండగట్టు.